Hey, hi guys. ఈరోజు మనం నోటిఫికేషన్స్ చూద్దాం. ఐపీఎల్ స్కోర్ ని మన సిస్టమ్ లో నోటిఫికేషన్స్ వచ్చేలాగా మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ESPN క్రికెట్ ఇన్ఫో పేజ్ లో మనం ఉన్నాం కదా. సో రైట్ నో మనకి కేకేఆర్ డీసీ మ్యాచ్ జరుగుతుంది అండ్ రైట్ నో స్కోర్ ఈస్ 86-5 అండ్ ఈరోజు మార్నింగ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక మ్యాచ్ అయింది ఆర్ఆర్కి ఎంఐకి, రైట్. సో మన పాయింట్ ఏంటంటే మనకి ఈ స్కోర్ మనకి నోటిఫికేషన్ లాగా రావాలి, ఫర్ ఎవ్రీ 1 minute ఆర్ ఎవ్రీ 5 minutes అది మనం కస్టమైజ్ చేసుకున్నాం. సో ముందు లెట్స్ జంప్ ఇన్ టు కోడ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం కొన్ని మాడ్యూల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ పైథాన్ క్రిక్ ఇన్ఫో. ఈ పైథాన్ ESPN క్రిక్ ఇన్ఫో ఈ మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఈ మాడ్యూల్ నుంచి మనం స్కోర్ తెచ్చుకుంటాం. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ మాడ్యూల్ ప్లేయర్. ఈ ప్లేయర్ ఎందుకంటే నోటిఫికేషన్స్ రావడానికి, మన డెస్క్టాప్ నోటిఫికేషన్స్ రావడానికి వి యూస్ దిస్ మాడ్యూల్ కాల్ ప్లేయర్. ఓకే, మా పైచామ్కి వెళ్దాం. ఎస్, నేను పైచామ్లో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ లో లెట్ మీ క్రియేట్ ఎ ప్యాకేజ్, లెట్ మీ నేమ్ ఇట్ IPL. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్ ఇన్సైడ్ ఇట్ IPL notifications. రైట్, సో IPL నోటిఫికేషన్ క్రియేట్ చేసాను. నేను ఫస్ట్ స్టెప్ అయితే ఏం చెప్పాను, ESPN క్రిక్ ఇన్ఫో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను. సో ఏంటి ESPN క్రిక్ ఇన్ఫో చూద్దాం ఒకసారి. అది పైథాన్ ESPN క్రిక్ ఇన్ఫో. ఎస్, ఈ డి బిలిస్ అనే అతను ఈ మాడ్యూల్ తయారు చేశాడు. ఇది మీకు గిట్హాబ్ లో దొరుకుతుంది. జస్ట్ కిందకి రండి, కిందకు వస్తే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాడు. పిప్ ఇన్స్టాల్ దిస్ పిప్ యూజ్ చేసుకొని మనం మాడ్యూల్స్ అనేవి డౌన్లోడ్ చేస్తాం. అండ్ దెన్ కొంచెం కిందకి ఇస్తే ఎస్, ఇక్కడ మనకి సమ్మరీ అయితే వచ్చింది. ఇక్కడ సమ్మరీ తీసుకోవచ్చు. అండ్ దెన్ మనకి అన్ని మ్యాచ్ ఐడీస్ వస్తాయి. రైట్ అక్కడ ఏమేమి జరుగుతున్నాయో. అండ్ దెన్ ఇది చూడండి, ఇక్కడ మనకి మ్యాచ్ ఐడి అనేది ఇస్తే మనకి డిస్క్రిప్షన్ వస్తుంది. మ్యాచ్ ఐడి, ఈ మ్యాచ్ ఐడి ఎక్కడ నుంచి తీసుకోవాలో నేను చెప్తాను. ఈ మ్యాచ్ ఐడి ఇస్తే మనకి ఆ మ్యాచ్ ఒక డిస్క్రిప్షన్ వస్తుంది. అండ్ దెన్ వీ క్యాన్ గెట్ ది ప్లేయర్ నేమ్. ప్లేయర్ ఐడి ఇస్తే ఆ ప్లేయర్ గురించి డీటెయిల్స్ వస్తాయి. సిరీస్ ఐడి ఇస్తే సిరీస్ గురించి డీటెయిల్స్ వస్తాయి. సో రైట్ నో మనం ఒక మ్యాచ్ చూద్దాం. రైట్ నో మనకి జరుగుతున్న మ్యాచ్ ఒక డీటెయిల్స్ తీసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని మనం ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి. సో పిప్ ఇన్స్టాల్ పైథాన్ ఈ కమాండ్ అనేవచ్చు, ఆర్ ఎల్స్ మీరు పైచామ్ లో ఉంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇంటర్ప్రిటర్. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ప్రిటర్ సెట్టింగ్స్ వస్తాయి. ఈ ఇంటర్ప్రిటర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పైథాన్ ఇంటర్ప్రిటర్ లో ఉంటారు. సో బై డిఫాల్ట్ మీకు పిప్ అండ్ సెటప్ టూల్స్ ఉంటాయి. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ బటన్, జస్ట్ సెర్చ్ ఫర్ ఈ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ నేమ్తో సెర్చ్ చేయండి. ఎస్ డైరెక్ట్ విలిస్ మీరు క్లిక్ చేయండి, ఇన్స్టాల్ కొట్టండి. యూ షుడ్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఇన్ ఫ్యూ సెకండ్స్. రైట్, ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ గా వచ్చింది. జస్ట్ క్లోజ్ దిస్. రైట్, చూసారా నాకు నేను పైథాన్ క్రిక్ ఇన్ఫో డౌన్లోడ్ చేస్తే మాడ్యూల్ నాకు దాంతో పాటు డిపెండెంట్ ఉన్న మాడ్యూల్స్ అన్ని వచ్చాయి. బ్యూటిఫుల్ సూప్, వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేస్తాను. అండ్ మెనీ రిజాక్ట్స్ అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. URL లింక్. సో ఇవన్నీ బేసిక్ గా పైథాన్ క్రిక్ ఇన్ఫోలో యూజ్ చేశారు. ఈ కోడ్ ఇతను ఈ మాడ్యూల్ తయారు చేసిన అతను ఇవన్నీ వాడాడు. సో ఇవి మనకు కూడా వచ్చేసాయి. అండ్ వన్ మోర్ థింగ్, డెస్క్టాప్ నోటిఫికేషన్స్ కోసం మనకి ఇది ఉంది, ఫ్లయర్ అని. ఇది కూడా ఇన్స్టాల్ చేద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఫ్లయర్, PLYER. QB team ఉంది. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇది కూడా ఒక ఫ్యూ సెకండ్స్ డౌన్లోడ్ అయిపోతుంది. ఎస్, డౌన్లోడ్ అయిపోయింది. ఫ్లయర్ కూడా ఫ్లయర్ కూడా ఉంది. దట్స్ ఇట్. సో నాకు ఈ రెండు మాడ్యూల్స్ చాలు ప్రస్తుతానికి. జస్ట్ ఓకే చేస్తున్నాను. రైట్, సో ఫస్ట్ ఒకసారి ఏం చేద్దాం అంటే అసలు నోటిఫికేషన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఈ ప్లేయర్ అనే మాడ్యూల్ ఏంటో చూద్దాం. అసలు ఏంటి ఈ ప్లేయర్ అనే మాడ్యూల్? ప్లేయర్
ప్లేయర్ పైథాన్ అనివ్వండి, యూ షుడ్ గెట్. ఓకే, ఈ పైథాన్ ప్లేయర్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు డిస్క్రిప్షన్ అయితే ఉంది, ఈ ప్లేయరే. మీకు pypi.org లో మీకు చాలా దొరుకుతాయి మాడ్యూల్స్. యూ కెన్ ఆల్ ఇన్స్టాల్ దెమ్. జస్ట్ ప్లేయర్ ఇస్ నాట్ ఫర్ నోటిఫికేషన్ కోసమే కాదు, యాక్సిలరోమీటర్ బేసిక్ గా మీ హార్డ్వేర్, మీ సిస్టమ్ లో ఉన్న హార్డ్వేర్ మొత్తం అది ఇంటరాక్ట్ అవుతుంది. ఫ్లాష్, జిపిఎస్, హ్యూమిడిటీ, బ్యాటరీ పర్సెంటేజ్, మీరు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా తెలుసుకోవచ్చు. వీ హ్యావ్ నోటిఫికేషన్స్. సో వీఆర్ యూజింగ్ దిస్ నోటిఫికేషన్ ఫంక్షనాలిటీ ప్లేయర్ లో. సో ఫస్ట్ ఒకసారి ఆ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఎలా వస్తుంది. సో ఫస్ట్ ఫ్రమ్ ప్లేయర్ మాడ్యూల్ నుండి లెటస్ ఇంపోర్ట్ నోటిఫికేషన్, రైట్? ఈ నోటిఫికేషన్ ఇన్స్టాల్ మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేస్తాం. ఈ నోటిఫికేషన్ డాట్ నోటిఫై అని ఒకటి ఉంటుంది, notify. Okay, so notification dot notify. Just click on this notify. చూద్దాం ఈ లోపల ఏముంది. there are many overloaded methods in the program. Yes, ఈ notify ఉంది. ఈ notify ఏం తీసుకుంటుంది అంటే ఇట్ ఇస్ టేకింగ్ టైటిల్, మెసేజ్, యాప్ నేమ్, యాప్ ఐకాన్, టైమ్ అవుట్. ఈ టైమ్ అవుట్ అంటే ఈ నోటిఫికేషన్ ఎంతసేపు ఉండాలి అనేది. టిక్కర్ అండ్ టోస్ట్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. సో లెట్ us give few things. మనకి అన్ని అక్కర్లేదు, మనకి టైటిల్ అండ్ మెసేజెస్ అండ్ యాప్ ఐకాన్ కూడా చూద్దాం, అండ్ టైం. ఈ 4 చాలు మనకి. నోటిఫికేషన్ యొక్క టైటిల్, నోటిఫికేషన్ యొక్క మెసేజ్, యాప్ ఐకాన్. ఆ నోటిఫికేషన్ పక్కన ఐకాన్ వస్తుంది, అండ్ ఆ నోటిఫికేషన్ ఎంతసేపు ఉండాలి. టోస్ట్ ఇస్ ఫాల్స్, ఇవన్నీ మనకు అక్కర్లేదు. లెట్ us see these things first. టైటిల్ చూద్దాం. నోటిఫై టైటిల్. ఈ టైటిల్ లో మనం ఏమిద్దాం ప్రస్తుతానికి. లెట్స్ గివ్ సంథింగ్ రాండమ్ అని ఇస్తున్నాను. సో మెసేజ్ కూడా ఇద్దాం. హాయ్, హలో. ఓకే, సో టైం కూడా ఇద్దాం. ఇక్కడ టైం అవుట్ నేను 10 seconds ఇస్తున్నాను. సో దట్స్ ఇట్. సో ప్రస్తుతానికి 3 ఇస్తున్నాను నోటిఫికేషన్. దట్స్ ఇట్. ఒకసారి రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఒకసారి రన్ దిస్ ప్రోగ్రామ్. ఎస్, గ్రేట్, వి గాట్ నోటిఫికేషన్. చూసారా, ర్యాండమ్ అని మనకి టైటిల్ వచ్చింది, అండ్ హాయ్ హలో. రైట్ నౌ నాకు ఐకాన్ ఏం రావట్లేదు. ఇట్ విల్ బి ఫర్ 10 seconds. ఎస్, డిసపియర్. నాకు 10 seconds ఉంది, అది డిసపియర్ అయిపోయింది. గ్రేట్, మన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ లో వి షుడ్ గెట్ స్కోర్. మనకి ఇప్పుడు ఐపీఎల్ స్కోర్ కావాలి. ఈ ఐపీఎల్ స్కోర్ కావాలి అంటే పైథాన్ క్రిక్ ఇన్ఫో ప్యాకేజ్ లోకి వెళ్ళాలి, మాడ్యూల్లోకి వెళ్ళాలి. సో రైట్ నౌ లెట్స్ గో టు క్రిక్ ఇన్ఫో. పైథాన్ క్రిక్ ఇన్ఫో. ఈ పైథాన్ క్రిక్ ఇన్ఫోలో ఎస్ మనకి మ్యాచ్ యొక్క డీటెయిల్స్ కావాలి. సో లెట్ us యూజ్ దిస్ థింగ్. ఈ మ్యాచ్ వాడుకున్నాం. ఫస్ట్ వన్ మన ఈ మ్యాచ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి క్రిక్ ఇన్ఫో మాడ్యూల్ నుంచి. సో లెట్ us ఇంపోర్ట్ మ్యాచ్. ఆ తర్వాత హియర్ మ్యాచ్ ఐడి ఇవ్వాలి. సో రైట్ నౌ తన మ్యాచ్ ఐడి అయితే ఇచ్చాడు, మనకి ఈ మ్యాచ్ ఐడి వద్దు, మనకి ప్రజెంట్ రన్ అవుతున్న మ్యాచ్ ఒక ఐడి కావాలి. సో ప్రస్తుతానికి రన్ అవుతుంది KKR DC. నేను ఓపెన్ చేస్తాను మీటర్లో. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ ఐడి, URL లో మీకు కనిపించే ఈ ఐడి, ఇది ఐడి అన్నమాట ఆ మ్యాచ్. సో జస్ట్ కాపీ దిస్, ఈ ఐడి ప్లస్ లో పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఐడి ప్లస్ లో పేస్ట్ చేయండి. లెట్స్ గో బ్యాక్ టు యువర్ థింగ్. ఎస్, డిస్క్రిప్షన్ అంటున్నాడు. సో డిస్క్రిప్షన్ ఇస్తే ఈ మ్యాచ్ యొక్క డిస్క్రిప్షన్ వస్తుంది. చూద్దాం ఒకసారి డిస్క్రిప్షన్ ఏమొస్తుందో. సో లెట్ us ప్రింట్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ప్రింట్ చేద్దాం. సో ప్రస్తుతానికి నోటిఫికేషన్ అయితే వద్దు. ఎస్, సో లెట్ us రన్ దిస్ ప్రోగ్రామ్. డిస్క్రిప్షన్ ఏమొస్తుందో చూద్దాం. గ్రేట్ గైస్, చూసారా మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25th మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ వస్తుంది. ఇప్పుడు రైట్ నౌ జరుగుతున్నది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ అక్కడ అహ్మదాబాద్. మనకి డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. గ్రేట్, ఈ డిస్క్రిప్షన్ వచ్చింది కదా. ఓకే, ఈ డిస్క్రిప్షన్ కాకుండా డిస్క్రిప్షన్ వద్దు, మనకి లైవ్ స్కోర్ కావాలి. చూద్దాం ఒకసారి ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా మ్యాచ్ లో. ఎం డాట్ అని ఇస్తే ఎస్, యూ హావ్ సంథింగ్ కాల్డ్ as కరెంట్ సమ్మరీ.
We have many things: match winner, date, batting first, all innings, description. So cancel the match. Okay. సో మనకి డీటెయిల్స్ యువర్ గాట్ మెనీ థింగ్స్ మనకి అన్నీ ఉన్నాయి. బట్ రైట్ నో మనకి కరెంట్ సమ్మరీ. లెట్స్ ట్రై దిస్ థింగ్. దీంట్లో ఏముందో చూద్దాం. రన్ చేద్దాం. ఎస్, గ్రేట్ గైస్. రైట్ నో దిస్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ 104-5 15 అవర్స్. గ్రేట్ గైస్. మన కరెంట్ స్టేటస్ అయితే వచ్చింది. ఇప్పుడు మన పని ఏంటంటే దీన్ని మనం నోటిఫికేషన్ లాగా పంపించాలి. We should send this data to notification. నేను ఎలా పంపిద్దామని చూద్దాం ఒకసారి. నేను m.current match సమ్మరీని రైట్, సో దీన్ని పంపించాలి కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ దీని మన నోటిఫికేషన్ పంపిద్దాం. నోటిఫికేషన్ అన్కామెంట్ చేస్తాను. అన్కామెంట్ చేసి ఈ మెసేజ్ ప్లేస్ లో లెట్ us send this current summary. హాయ్ హలో ప్లేస్ లో let us send. yes, great guys. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. గ్రేట్, నైస్ గైస్. మనకు వచ్చింది అవుట్పుట్ అయితే లవ్లీ. ఇట్ విల్ బి ఫర్ 10 seconds. అది వ్యానిష్ అయిపోతుంది కదా. రైట్, ఇక్కడ మనం నోటిఫికేషన్ ఐకాన్ కూడా యాడ్ చేద్దాం. నోటిఫికేషన్ ఐకాన్ యాడ్ చేద్దాం, ఐపీఎల్ ఐకాన్. సో రైట్ నౌ నా దగ్గర ఐపీఎల్ ఐకాన్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇట్ షుడ్ బి ఐసీఓ గైస్. ఎక్స్టెన్షన్ షుడ్ బి ఐసీఓ. ఐకాన్ అనే ఐకానే ఉండాలి. నేను ఇప్పుడు ఈ ఐకాన్ యాడ్ చేద్దాం. బికాస్ మీకు పిఎన్జి డౌన్లోడ్ చేసుకొని యూ క్యాన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఐసీఓ ఆన్లైన్ లో. దెర్ ఆర్ మెనీ టూల్స్ ఇన్ ఆన్లైన్ వేర్ యూ కెన్ కన్వర్ట్ పిఎన్జి టు ఐసీఓ. సో ఇది ఇద్దాం. సో 1 second గైస్. సో ఇక్కడ లెట్ us add. సో లెట్స్ గో టు నోటిఫై గైస్. నోటిఫైకి వెళ్ళి చూద్దాం ఏముందో. is app icon, app underscore icon, app underscore icon. ఇద్దాం. పక్కన app underscore icon. ఇక్కడ మీరు స్పెసిఫై చేయాలి ఈ పాత్, ఐకాన్ యొక్క పాత్. రైట్ క్లిక్ చేయండి, కాపీ పాత్, టేక్ అబ్సల్యూట్ పాత్, ఎనీథింగ్. లెట్ us take అబ్సల్యూట్ పాత్. ఈ ఐకాన్ లో జస్ట్ పేస్ట్ దిస్ పాత్ గైస్. పేస్ట్ చేయండి. డబుల్ ఫార్వర్డ్ స్లాష్, డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టండి. ఫైన్. సో నేను ఐకాన్ అయితే స్పెసిఫై చేశాను. లెట్ us run this thing once and let us see. Great guys, we got icon as well. మరి ఐకాన్ కూడా వచ్చింది. బట్ పైన ర్యాండమ్ ఉంది. ఈ ర్యాండమ్ ప్లేస్ లో లెట్ us keep మ్యాచ్ నేమ్. మ్యాచ్ ఎవరెవరి మధ్య జరుగుతుందో పెడదాం. ఓకే. సో మనకి ఇందాక చూసినట్టయితే m. మనకి డిస్క్రిప్షన్ వచ్చింది. ఈ డిస్క్రిప్షన్ ఒకసారి మళ్ళీ నేను ప్రింట్ చేస్తాను. ఏం వచ్చింది ఈ నోటిఫికేషన్స్ 2 lakhs ప్రింట్ చేస్తాను. లెట్ us ఈ డిస్క్రిప్షన్ ఏముందో చూద్దాం. సి గైస్, మన డిస్క్రిప్షన్ లో మనకి మ్యాచ్ గురించి డిస్క్రిప్షన్ వచ్చింది. ఇక్కడ నాకు కావాల్సింది ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. నాకు ఈ టెక్స్ట్ వర్క్ కావాలి. సో హౌ టు ఫెచ్ గైస్? ఈ టెక్స్ట్ ఎలా ఫెచ్ చేయాలి? లెట్ us fetch this text. So let us split using colon and let us split using that. So నాకు డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. Dot. How can I split guys? So let me keep this description into a string. So ఎవరైనా పెట్టుకోండి. yes. So you can split అనమాట. ఇక్కడ split using colon guys. Split using colon. Split చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత యూ నీడ్ ది ఫస్ట్ వన్. సో 0 index కాదు, యూ నీడ్ ఫస్ట్ ఇండెక్స్. దీన్ని అగైన్ లెట్ us split. దీన్ని నేను మళ్ళీ స్ప్లిట్ చేస్తాను. now using that. ఓకే, now using that. దీనిలో మనకు కావాల్సిన 0th index. ఫైనల్లీ లెట్ us strip స్పేసెస్ అన్ని తీసేద్దాం. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. లెట్ us see whether this is working or not.
Great guys. So we got okay, Kolkata లాంటుంది. Nice. So ఇది కాదు, it is not working. So let us take string తీసుకొని దీన్ని ఒకసారి ప్రాపర్ గా చదువు. రైట్, ఈ స్ట్రింగ్ ఉంది మనకి. రైట్, సో కోల్కతా అట్టే ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ బ్రేక్ అవుతుంది గైస్. సో వాట్ క్యాన్ వి డూ? ఈ స్ట్రింగ్ లో సో వీ క్యాన్ సపరేట్ యూజింగ్ స్పేసెస్ కూడా. సో అట్ ముందు ఒక స్పేస్, అట్ టాప్ ఒక స్పేస్ ఇస్తాను. బట్ ఎగ్జాక్ట్ ఈ స్ట్రింగ్ దగ్గర బ్రేక్ అవుతుంది. లెట్ us see, let us check. ఎస్ గైస్, మనకి ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఎగ్జాక్ట్ గా అయితే వచ్చింది. సో లెట్ us యూజ్ దిస్ యాస్ ఎ హెడర్. దీన్ని మన హెడర్ కదా టైటిల్. సో ఇక్కడ టైటిల్ ఉంది, దీని టైటిల్ ఏంది మేడం. సో లెట్ us keep this as a title, match title. దీని మ్యాచ్ టైటిల్ యూజ్ చేసుకున్నాం. సో we may not have to use description అక్కర్లేదు. సో let us uncomment these two things. Great. సో ఈ మ్యాచ్ టైటిల్లో let us use this thing. సో యా, సో కరెంట్ సమ్మరీ వచ్చింది. సో ఇట్స్ ఆల్ గుడ్ గైస్. ఒకసారి రన్ చేద్దాం. గ్రేట్ గైస్, ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ లోగో వచ్చింది. అండ్ వీ గాట్ కరెంట్ స్కోర్ యాజ్ వెల్. రైట్, వీ గాట్ కరెంట్ స్కోర్ యాజ్ వెల్. సో 10 సెకండ్ ఉండదు గైస్. ఎస్, 10 సెకండ్స్ అయితే ఉంది. సో దీస్ ఫైన్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ చేస్తున్నామో అప్పుడే మనకి నోటిఫికేషన్ వస్తుంది. బట్ మనకు అలా ఫర్ ఎవ్రీ 1 minute ఒకసారి మనకి నోటిఫికేషన్ రావాలి. సో హౌ క్యాన్ వి డూ ఇట్ గైస్? సో ఈ ప్రోగ్రామ్ మొత్తం లెట్ us keep in a while loop. సో while true is now, let us keep in a while loop. ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇట్ షుడ్ రన్. ఒకసారి ఇది ఆఫ్టర్ let us sleep గైస్. ఒకసారి రన్ అయిన తర్వాత let us sleep for so sleep we need sleep ఇంపోర్ట్ చేసుకున్నాం. రైట్, సో స్లీప్ అని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో స్లీప్ టేక్ టైమ్ ఇన్ సెకండ్స్ గైస్. సో 60 సెకండ్స్ చేస్తున్నాను. సో మనం 1 minute పడుకుంటాం ఇక్కడ. 60 సెకండ్స్. సో ఇట్ విల్ రన్ ఫర్ ఎవ్రీ మినిట్ కి ఇట్ విల్ రన్ గైస్. ఎవ్రీ మినిట్ ఒకసారి ఇది రన్ అవుతా ఉంటుంది. సో దిస్ ఇస్ ఫైన్. బట్ వెన్ టు స్టాప్? గైస్. సో వెన్ టు స్టాప్ మనం చెప్తాం ఇప్పుడు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మంది ప్రోగ్రామ్ స్టాప్ అయిపోవాలి. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ లూప్ బ్రేక్ అయిపోయింది. బట్ మనకి మ్యాచ్ అయిపోయింది ఎలా తెలుస్తుంది? ఒకసారి అయిపోయిన మ్యాచ్కి వెళ్దాం. లెట్ us take here ఒక అయిపోయిన మ్యాచ్ తీసుకుందాం. ఆర్ఆర్ అండ్ ఎంఐ మ్యాచ్ అయిపోయింది మనకి. సో చేస్తాను. ఈ మ్యాచ్ అయిపోయింది. ఈ మ్యాచ్ యొక్క ఐడి తీసుకుంటున్నాను. Control-C. రైట్, సో ప్రస్తుతానికి నేను ఐ కామెంట్ ది హోల్ థింగ్. ఎస్, నాకు ఈ మ్యాచ్ ఐడి వచ్చింది. మ్యాచ్ ఐడి వచ్చింది. ఈ మ్యాచ్ ఐడి నుంచి let us take the description ప్రింట్ చేద్దాం. ఒక డిస్క్రిప్షన్ చూద్దాం ఏమొస్తుందో. సో విల్ కమ్ టు నో. ఓకే, సో రైట్ నౌ ఐఎమ్ గెటింగ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్. సారీ గైస్, ఈ మ్యాచ్ రన్ అవుతుంది. ఎస్, డిస్క్రిప్షన్ వచ్చింది. let us take current summary try చేద్దాం, నాట్ డిస్క్రిప్షన్. let us try current summary try చేద్దాం. సరే, వెరీ గైస్. సో మనకి కరెంట్ సమ్మరీ వచ్చింది. బట్ ఈ మ్యాచ్ అయితే అయిపోయింది. అయిపోయిన మ్యాచ్ కి మీరు చూసినట్టయితే కరెంట్ సమ్మరీ లాస్ట్ లో మ్యాచ్ ఓవర్ అని వస్తుంది. సో వెన్ వి ఎన్కౌంటర్ మ్యాచ్ ఓవర్, మనం ప్రోగ్రామ్ స్టాప్ చేసేద్దాం గైస్.
మ్యాచ్ ఓవర్ వచ్చినప్పుడు మనం ప్రోగ్రామ్ స్టాప్ చేద్దాం. సో హౌ టు డూ దట్? సో కామెంట్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్ us take మ్యాథ్ సమ్మరీ ఇక్కడ ఉంది కదా, ఈ మ్యాథ్ సమ్మరీని మ్యాథ్ సమ్మరీని వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. అంటిల్ ఎప్పటి వరకు రన్ అవ్వాలి లెట్ us wait. సో ప్రస్తుతానికి ఇది మ్యాథ్ సమ్మరీ ఇక్కడ ఇద్దాం ఈ మెసేజ్లో. ప్రింట్ అయిన తర్వాత 60 seconds స్లీప్ అవుతుంది. స్లీప్ అవ్వకముందే లెట్ us check here if మ్యాథ్ సమ్మరీ. సో మనకి మ్యాచ్ ఓవర్ అనేది చెక్ చేయాలి. మ్యాచ్ ఓవర్ అనేది ఈ మ్యాచ్ ఓవర్ అనేది ఈ మ్యాచ్ సమరీలో ఉండాలి. సో వన్ సెకండ్ వేస్ దీన్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. మీనింగ్ ఆఫ్ పెట్టేసి ఎందుకైనా పెట్టదు మన స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. ఒకవేళ ఈ మ్యాచ్ ఓవర్ అనేది సమరీలో ఉన్నట్టయితే లెట్స్ బ్రేక్ ఇట్ ప్లేస్. మనం బ్రేక్ చేసేద్దాం, ఈ లూప్ బ్రేక్ చేసేద్దాం, ఈ వైల్ లూప్. సో దిస్ ఇస్ ఫైన్. We are good with the code, guys. I think we are good with the code. It's all good. So run చేద్దాం ఇది. Great, guys. So మన స్కోర్ అయితే వచ్చింది రైట్ నౌ 18 ఓవర్స్ 123.46. 10 seconds ఉంటుంది. It will vanish. So it will vanish after 10 seconds, guys. One thing, guys, ఈ timeout మనం తగ్గిద్దాం. Let's keep it for 2 seconds. And let us not sleep for 6. Let us sleep for 5 seconds. చూద్దాం ఒకసారి ఏమవుతుందో. Let's stop the program. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. Yes, నోటిఫికేషన్ వచ్చింది. Yeah, మళ్ళీ మనకు 5 seconds మళ్ళీ వచ్చేస్తుంది. So it is coming, yes, for every 5 seconds వస్తుంది. Yes, the program is working good. It is working fine. Let's stop it. Timeout 10 seconds పెడదాం. Let us sleep for 60 seconds. Oh, it is running, guys. Great. The program stop చేశాను. Timeout 10 seconds పెట్టాను. Sleep for 60 seconds పెట్టాను. This is all good. Now let us run this. ఇది రన్ అవుతుంది. This is all good. But మనకి ఇది it should run. We should run this program in background, guys. Windows లో మనం background రన్ చేయాలి. Not ఇక్కడ క్లిక్ చేసి it should not run in IDE. ఇది background లో రన్ అయిపోతూ ఉండాలి as a process కింద. And then we should stop that process whenever we want, or else a match over encounter అయితే అది క్లోజ్ అయిపోవాలి, program stop అయిపోవాలి. So how can we run this program in background? So let's go to terminal. Terminal లో వెళ్ళిన తర్వాత let's go to this cd IPL folder లోకి వెళ్దాం. yes, IPL folder లో ఉన్నాను. So background లో రన్ చేయాలంటే guys you should use command called python w నుంచి you should run this file. Okay, just click enter. Right. Yes, it's working. మన background రన్ అవుతుంది. How to know whether ఇది రన్ అవుతుందో లేదో? Just open your CMD open చేయండి. I have a command, guys. Yes. So now ఇలా స్టార్ట్ చేస్తాం ఫైల్ ని. And then just search for task list. Task list లో just search this command, guys. Task list. Python w అని చెప్పి search చేయండి. Yes, you should get 2 things. మీకు రెండు రన్ అవుతాయి. ఒక పిడ్ వస్తుంది, మీకు ఈ ప్రాసెస్ ఒక పిడ్ వస్తుంది. యూ కెన్ కిల్ యూజింగ్ దీన్ని మీరు కిల్ చేసేయచ్చు. హౌ టు కిల్? ఫర్ నౌ ఇది మ్యాచ్ ఓవర్ వరకు వచ్చేంత వరకు రన్ అవుతుంది, గైస్.
మ్యాచ్ ఓవర్ వచ్చేంత వరకు రన్ అవుతుంది, ఎన్కౌంటర్ అయ్యేంత వరకు రన్ అవుతుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఇట్ ఇన్ బిట్వీన్ యూ కెన్ కిల్ దిస్ వన్. సీ గైస్ మళ్ళీ 1 minute మళ్ళీ వి గాట్ అప్డేట్. సో ఫర్ ఎవ్రీ 1 minute మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో మీకు ముందే దీన్ని కిల్ చేసుకోవాలంటే యూ కెన్ కిల్ ఇట్. సో దిస్ ఇస్ ద కామెంట్ గైస్. టాస్క్ కిల్, టాస్క్ కిల్. ఇక్కడ పిక్ ప్లేస్ లో యూ షుడ్ డూ ద పిక్ గైస్. సో 7068 ఇస్ నా 7068 జస్ట్ ఎంటర్. ఎస్ మీరు ఆ ప్రాసెస్ అయితే టర్మినేట్ చేశారు. జస్ట్ చెక్ వన్స్ అగైన్. ఎస్ నేను మళ్ళీ ఫైండ్ చేశాను, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాసెస్ విత్ పైథాన్ డబ్ల్యూ. సో ఇలా మీరు ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయవచ్చు. యూ కెన్ కిల్ ది ప్రాసెస్. ఐ హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ ట్రై ఇట్ అవుట్. Yes, be exposed in Python guys. We can do a lot more things using Python. All the questions. Thank you.